సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు మంచిర్యాల జిల్లా పోలీసులు. సిమ్బాక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ 2 గంటల్లో ఒకేసారి దాదాపు 8 గంటలు మాట్లాడినట్లు గుర్తించారు టెలికాం డిపార్ట్మెంట్ అధికారులు. టెలికాం డిపార్ట్మెంట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి మంచిర్యాల జిల్లా జన్నారం నుంచి ఓ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఏపీ పార్వతీపురం జిల్లా మన్యంకు చెందిన కామేష్, జగిత్యాలకు చెందిన బాపయ్య, మధుకర్, జన్నారంకు చెందిన రాజేశ్వరును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు డీసీపీ భాస్కర్. నిందితుల నుంచి సిమ్బాక్స్ పరికరాలు, జియో, విఐ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు జాన్ అలియాస్ సాయి కృష్ణను త్వరలో పట్టుకుంటామన్నారు. టౌన్లో ఒక సైబర్ ఫ్రాడ్ సెటప్ని ఛేదించడం జరిగింది. ఇందులో మెయిన్ కింగ్ పిన్ జాక్ అనే వ్యక్తి. ఇతను ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసిన వ్యక్తులలో బాపయ్య, గొల్లపల్లి మండలం, లక్ష్మీపూర్ గ్రామము, జగిత్యాల జిల్లా. అతను వాళ్ళ బ్రదరు బాపు మధుకర్ అండ్ వాళ్ళ బావ గొట్ల రాజేష్, ఇతను జన్నారం. ఈ బాపయ్య అనే వ్యక్తి 2024లో ఫారెన్కి వెళ్ళడం కోసము చండీగఢ్లో ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి జాక్ అలియాస్ సాయి కృష్ణ అనే వ్యక్తి, అతను కూడా విదేశాలకు వెళ్ళడం కోసము ఆ కన్సల్టెన్సీలో కలిసినారు. దాని తర్వాత ఈ బాపయ్య అనే వ్యక్తి కాంబోడియా దేశంకి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అక్కడికి ఈ జాక్ అలియాస్ సాయి కృష్ణ అనే వ్యక్తి కాంబోడియాలో ఆ హోటల్లో కలిసినారు. దాని తర్వాత ఈ బాపయ్య జైత్యాలకు వచ్చినారు. ఈ రీసెంట్గా 2025లో ఈ జాక్ అనే వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా బాపయ్యతో మాట్లాడి ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ సెటప్ చేసి జనాలని బెదిరించడం ద్వారా కానీ, అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం ద్వారా కానీ ఈ సైబర్ ఫ్రాడ్ రాకెట్ ఏర్పాటు చేసి మనీ సంపాయాలని ఇతనికి చెప్పడం. అదే సమయంలో ఈ మెయిన్ పర్సన్ జాక్ అనే వ్యక్తి ఈ యాండ్రపు కామేష్, ఇప్పుడు అరెస్ట్ చేసినాము, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇతను డిప్లొమా పాలిటెక్నిక్ చేసి చిన్న జాబ్స్ చేస్తూ బెట్టింగ్ యాప్స్తో ఆడుతూ డబ్బులు కోల్పోయినాడు. ఈ టైప్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ చేస్తే మనీ ఎక్కువ వస్తుంది, నీకు మంత్లీ 70,000 ఇస్తాను, అట్ ద సేమ్ టైము ఫ్రాడ్ ద్వారా వచ్చిన మనీలో భాగం కూడా ఇస్తా అని చెప్పడంతో ఈ విధంగా సిమ్ పోర్టబుల్ చేస్తూ ఈ ఫ్రాడ్ చేయడానికి చూస్తున్నారు. ఇట్లా వీళ్ళు నెంబర్ ఆఫ్ కాల్స్ వివిధ ప్రాంతాలకు చేయడం జరిగింది.